మోడీ ప్రసంగంలో చాలా ఆణిముత్యాలున్నాయి. అవి దేశ ప్రజలు రాసి పెట్టుకోవాలి. ఒకటికి 10 సార్లు చదువుకోవాలి. ఎందుకంటే ఒక తప్పు మాటని, ఒక అబద్ధాన్ని పదే పదే వల్లెవేస్తే నిజం అయిపోతుంది అని మన పొలిటీషియన్లు బాగా నమ్ముతారు. ప్రధాని కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అయినట్టున్నారు. ఆయన ఏమన్నారంటే, ये बिल पास होता तो तमिलनाडु, बंगाल, यूपी, केरला हर राज्य की सीटें बढ़ती, लेकिन अपनी स्वार्थी राजनीति की वजह से इन दलों ने अपने राज्यों के लोगों को भी धोखा दे दिया. ఉత్తర, దక్షిణ, తూర్పు, పశ్చిమ ఇట్లా ఎట్లాంటి తేడా లేకుండా ప్రతి రాష్ట్రం బలపడే విధంగా బలాన్ని సమానంగా పెంచే ప్రయత్నమే మేము చేశాం. నారీ శక్తి వందన్ సవరణ అందుకోసమే. రాష్ట్రం చిన్నదా పెద్దదా, జనాభా తక్కువ ఎక్కువ అని చూడకుండా మేం ప్రతి ఒక్కరి బలాన్ని సమనిష్పత్తిలో పెంచడానికి ప్రయత్నం చేశాము. ఈ కృషిని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు వ్యతిరేకించాయి. ఇది భ్రూణ హత్య లాంటిది. వీళ్ళంతా దేశ రాజ్యాంగాన్ని వ్యతిరేకించే నేరస్తులు. ఇది మోడీ అన్నమాట. మరి మోడీ ప్రభుత్వం నిజంగా అన్ని రాష్ట్రాలను బలోపేతం చేయాలి అనుకుందా? మహిళలకు మేలు చేయాలి అనుకుంటోందా? డీలిమిటేషన్ పేరుతో చేయాలనుకున్నది ఏంటి? దక్షిణాది రాష్ట్రాలను బలహీనపరిచే కుట్ర మాత్రమే కదా. ఇప్పటికే 543లో ఉత్తరాది బలం ఎక్కువ ఉంది, సౌత్కు వాయిస్ లేదు. డీలిమిటేషన్ చేస్తే ఆ కాస్త కూడా పోతుంది. జనాభాను నియంత్రించినందుకు దక్కే ప్రతిఫలం ఇదా? దేశ అభివృద్ధిలో కీలకంగా ఉన్నందుకు దక్కే రివార్డా ఇది? ఈ కుట్రను అడ్డుకున్న వాళ్ళు నేరస్తులు ఎట్లా అవుతారు? ప్రధాని మాత్రం తాను దేశానికి చాలా మేలు చేయాలనుకున్నట్టు ఆ బృహత్ కార్యాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి అన్నట్టు ప్రజల ముందు స్పీచ్ దంచారు.